పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ స్థానిక అసేన్ మసీదు నందు ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం డాక్టర్ నలుబోలు మధు రాయల్ ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా అనంతపురం నగరపాలక సంస్థ 40వ డివిజన్ కార్పొరేటర్ నలుబోలు శ్రీలక్ష్మి, టిడిపి నాయకులు డాక్టర్ నలుబోలు రాయల మధు కుమార్తె డాక్టర్ సాయి దీక్షిత జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిదండ్రులు లేదా తండ్రి లేని 56 మంది పిల్లలకు 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే భర్తను కోల్పోయిన 2 వితంతువులకు 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. స్థానిక మైనార్టీ నాయకుడు ఇనాయత్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. అదనంగా మున్సిపల్ కార్మికులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించినట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా హాజరు కాలేని సందర్భాల్లో కూడా సేవా కార్యక్రమాలను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నా పేరు నలుబోలు మధుసూదన్ అలియాస్ రాయల్ మధు. నేను ఆజాద్ నగర్లో పుట్టి పెరిగినాను. 40 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను. గతంలో నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని. ప్రజల కష్టాలు బాధలు తెలుసు కాబట్టి గత 16 ఏళ్ల నుంచి నేను వ్యాపారంలో సంపాదించిన డబ్బుల్లో మా డివిజన్ ప్రజలకి నేను సేవ చేస్తా ఉన్నాను. ఏమన్నా చనిపోతే డబ్బులు, పెళ్లికి డబ్బులు, ఆరోగ్యానికి డబ్బులు, భర్తను కోల్పోతే కుటుంబించంలో అదేవిధంగా వాళ్ళకు ఉపాధి చూపిస్తూ ఈ ఆజాద్ నగర్లో దేవాలయాలు అయితేనేమి, చర్చిలు అయితేనేమి, మసీదులు అయితేనేమి, అదేవిధంగా ఇఫ్తార్ విందులు, గ్యార్మీర్లు, పీర్ల పండుగ, వినాయక చవితులు, సీతారామ కళ్యాణాలు అనేకం చేశాను. ఎంత చేసినప్పటికీ నాకు కొంచెం లోటుగా ఉండేది. మొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఇంటికి నేను పలహారం తీసుకుని ఇంటికి పోయినప్పుడు అక్కడ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి కుమార్తె దగ్గుపాటి ఆశితమ్మ గారు అన్నాను, అన్ని చేస్తున్నావు, తల్లిదండ్రులు కానీ తండ్రి కానీ లేని పిల్లల చదువులకు సాయం చేయనంటే ఆ ఆశితమ్మ గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ నేను 56 మందికి తల్లిదండ్రులు కానీ తండ్రి లేని వాళ్ళ పిల్లలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం చేశాను. అంతేకాకుండా భర్తను కోల్పోయిన వాళ్ళకి ఈరోజు 3 కుటుంబించలు డబ్బులు అందజేశాను. అదేవిధంగా మా పార్టీ మైనార్టీ నాయకుడు ఇనతుల్లా గారు కూడా 300 మందికి రంజాన్ తోపా పాటు మున్సిపల్ సిబ్బందికి దుస్తులు అందజేశారు. ఈరోజు విశేషం ఏమంటే ఈరోజు కూడా మా అమ్మాయి నలుబోలు సాయి దీక్షిత డాక్టర్ సాయి దీక్షిత గారి బర్త్డే. ఇది మాకు ఇంకా ఆనందదాయకము. ఈరోజు మేము సేవ చేస్తున్నామంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యేగా రావాల్సి ఉండేది. విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఉండడం వల్ల రాలేకపోయాడు. అయినప్పటికీ మేము ప్రోగ్రామ్ వాయిదా వేసుకుంటామంటే అన్న ఒకటే అన్నాడు, నా కోసం మీరు వాయిదా వేసుకోవద్దండి, ప్రజలకు తక్షణం సేవ కార్యక్రమం చేయండి అని చెప్తే ఆయన ఇచ్చిన భరోసాతో మేము ఈరోజు చేస్తున్నాము. అంతేకాకుండా గత 4 ఏళ్ల నుంచి మా ఆజాద్ నగర్ 40వ డివిజన్ సత్యనగర్ రంగారెడ్డి కాలనీలో కొత్త రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ వేసిన పాపాన పోలేదు. ఒక మట్టి గంప ఎత్తిన పాపాన పోలేదు. వైసీపీ పాలకులు అనంత వెంకట ఎమ్మెల్యే అయితేనేమి, డమ్మీ మేయర్ వసీం అయితేనేమి మాకు ఏం సహాయ సహకారం అందించలేదు. దగ్గుపాటి ప్రసాద్ గారు వచ్చిన వెంటనే 1,20,00,000 వర్కులు నడుస్తున్నాయి. అదేవిధంగా 20,00,000 టెండర్లు పిలుస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకి మేము దగ్గుపాటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందన తెలుపుతూ మాకు ఎన్నున్నటువంటి ఈ ఆజాద్ ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నాగేష్ బాబు, జై దగ్గుపాటి. దగ్గుపాటి నాయకత్వం, దగ్గుపాటి నాయకత్వం. 40వ డివిజన్ లో రాయల్ మధు అన్న గారి ఆధ్వర్యంలో మా ముస్లిం అన్నదమ్ములకు కావచ్చు, ముస్లిం అక్క చెల్లెలకు కావచ్చు, రంజాన్ తోఫాతో పాటు దాదాపు 56 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున మధు అన్న అందించడం ఎంతో సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున 5,60,000 రూపాయలు ఈరోజు ఆజాద్ నగర్ లో పేద ముస్లింలకు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మేమందరం కూడా దగ్గుపాటి అన్న దారిలో నడిచి సేవా కార్యక్రమాలు ముందుకు కూడా ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దగ్గుపాటి అన్న ఒకటే చెప్తారు, ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పేదలకు సహాయం చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలని చెప్పి మా అందరికి కూడా చెప్తూనే ఉంటారన్న. మేము అన్నగారి సూచనల మేరకు అన్నగారి దారిలో నడుస్తూ ఖచ్చితంగా కూడా అనంతపూర్లో ఇంకా మంచి కార్యక్రమాలు, పేదలకు మంచి జరిగే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆజాద్ నగర్ 40వ డివిజన్లోని నా పేరు ఎం ఇనాయతుల్లా. ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకుడిని. ఆజాద్ నగర్లో ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా నా వంతు సహాయం సహకారం అందించడం జరిగింది. ఈరోజు
రంజాన్ మాసంలో తోటి ముస్లిం సోదరిమణులు కూడా తోటి ముస్లిం సోదరులు కూడా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. మాతో పాటు వారు కూడా పండగ చేసుకోవాలని చెప్పి ఈ రంజాన్ యొక్క సందేశం అన్నమాట. రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా రంజాన్ పండుగ వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో చేసుకోవాలనేది ఈ రంజాన్ యొక్క సందేశం. నా వంతు కూడా ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాయల్ మధు అన్న కూడా ఈరోజు చాలామంది కుట్టు మిషన్లు అయితేనేమి డబ్బులు చదువుకునే పేద విద్యార్థులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మన అన్న రాయల్ మధు అన్న ఆజాద్ నగర్కి ఎంతో సేవ చేస్తున్నాడు. అన్న ఆజాద్ నగర్లో గత ఇండిపెండెంట్గా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు మన గత ప్రభుత్వంలో ఏ ఒక్క చిన్న పని కూడా జరగలేదు. కానీ మన ఆజాద్ నగర్లో ఎమ్మెల్యే సార్ ఒకసారి వచ్చి చూసిపోయినప్పుడు దగ్గుబాటి వెంకటప్రసాద్ సార్ ఒకటే మాట చెప్పారు, మీ ఆజాద్ నగర్లో ఏమేమి ఉన్నాయి పెండింగ్ వర్క్లు అన్ని కంప్లీట్ చేస్తానని. వచ్చి భూమి పూజ చేశాడు. ఈరోజు వర్కులు కూడా జరుగుతున్నాయి. దీనికి ఫలితం మన రాయల్ మధు అన్న చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడ రావాల్సిండేది, కానీ కొన్ని అన్న చెప్పిన క్రికెట్ మ్యాచ్ వల్ల అన్న రాలేకపోయినాడు. దానికోసం ఎమ్మెల్యే సార్ ఒకటే మాట చెప్పారు, పేదవారికి మంచి చేసే విషయం నా కోసం ఏమో ఆపద్దండి, వెంటనే ఆ పని కంప్లీట్ చేయండి అని అన్న ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.